2029లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉండొచ్చు? మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారమ్మా 29లో? నేనైతే ఇదే కోరుకుంటున్నాను. ఆకలి లేని వాళ్ళకి ముద్ద పెడుతున్నారు కదండి, అది అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదండి, రాజకీయమే తెలియదు. కానీ ఆయనకి ఏమీ తెలియదు. అతని వయసులో కూడా చాలా చిన్నవాడు, తనకేనేది రాజకీయం తెలియదు, ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది పేదవాడికే తెలిసిద్ది. కానండి గొప్పవాళ్ళకి ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతల తండ్రులు ఆస్తులు సంపాదించి పెట్టితే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి తిండి ఆకలిది. అమ్మా మీ పేరమ్మా? నా పేరు నాగమణి అండి. ఏం చేస్తారమ్మా? మేము మామూలుగా పనులకు వెళ్తూ ఉంటామండి. కానీ అన్న క్యాంటీన్ మాత్రం మాకు మాత్రం చాలా సూపర్గా ఉంది. 5 రూపాయలకు 3 ఇడ్లీ కానీ, మరి పొంగల్ కానీ, పూరీ కానీ, బయట అయితే అసలు ఏమీ రావట్లేదు. అసలు ఈరోజు గ్యాస్ కొరత, ఇంట్లో నలుగురం బతకడం అంటే చాలా కష్టంగా ఉంది. కానీ మేము నలుగురం కూడా వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేనండి. ఇది చాలా 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 పుణ్యం చేసుకున్నాం. ఆయన రావడం కూడా ఈ టైంలో, యుద్ధాల టైంలో కానీ, ఈ టైంలో మాకు గ్యాస్ రాకపోవడం కానీ, ఈయన ఉండటం కానీ చాలా అదృష్టం అండి. అసలు మేము చేసుకున్న అదృష్టం మా రాష్ట్రంలో. అంటే మరి గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారనుకోవచ్చు? గత ప్రభుత్వంలో మరి వాళ్ళు ఏమో అనుకున్నారో ఏమో తెలియదండి, మరి మాకైతే తెలియదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో తీసేశాడో తెలియదు. కానీ ఈయన పెట్టడం మాత్రం, ఒక గ్యాస్ ఏంటండి, ఒక గ్యాస్ ఇవ్వడం కూడా ఆయనే ఇచ్చాడు. మహిళలకు గ్యాస్ ఇచ్చింది ఆయనే. ఫస్ట్ స్టార్టింగ్ కూడా గ్యాసులు కూడా ఆయన ఇవ్వడం కూడా ఆయన ఇవ్వడమే ఇచ్చాడు. డ్వాక్రా గ్రూపులు కానీ ఆయన పెట్టినాయే, స్టార్టింగ్ నుంచి ఆయన పెట్టినాయే. ఆయన పెట్టిన తర్వాతే వీళ్ళు వచ్చారు. కానీ ఎంతో డెవలప్మెంట్ మాత్రం ఆయన వల్లే జరుగుద్దండి. మా రాష్ట్రం ఈ రోజు వరకు కూడా మనకి ఇది లేదు, డెవలప్మెంట్ లేదండి. అసలు రాష్ట్రం డెవలప్మెంట్ లేదు, మరి ఏమీ లేదు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మాకు ఈ డెవలప్మెంట్ కానీ, అయిన రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా సౌకర్యం కానీ ఆయన వల్లేనండి, ఆయన రావడం వల్లే. 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. అసలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేక ఎలా ఉందమ్మా? ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన? చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. బాగోలేదంట కాదు, ప్రతి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇదివరకు ఇసుక లేక, పనులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడైతే మాత్రం ఇసుకే కానీ, మరి దేనికే కానీ చాలా అండి, అసలు చాలా చాలా బాగుంది. ఆయన ప్రభుత్వమే ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు గతంలో కానీ, ఆయన ఎప్పుడు సీఎం అయినా కూడా రాష్ట్రం చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఎలాంటి ఏం పథకాలు వస్తున్నాయి? చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన సూపర్ 6 అంటూ ఉన్నారు కదా, ఏమేమి అమలు అవుతున్నాయి మీ ఇంట్లో? అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అంటున్నారు. పెన్షన్కి ఆయన ఇచ్చింది సంవత్సరానికి 500 పెంచాడు. ఈయన రావడమే 2000ది 4000 పెంచాడు. ఆయన 2000ది కూడా పెంచలేకపోయాడు, ఈయన 4000 పెంచాడు. ఈయన అన్నీ తెలిసిన ఆయనండి, తల పండిన ఆయన. తన రాష్ట్రంలో ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా చెయ్యాలి అనేది అన్ని అనుభవం కల్లా ఆయన. అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేత కావట్లేదు, ప్రజలకి ఎలా చేయాలో కూడా చంద్రబాబు తెలియట్లేదు, జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అని చెప్పి అంటున్నారమ్మా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ అసమర్థత అండి, వాళ్ళ అసమర్థతే. కానీ వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళే. ఎట్లయినా ఎప్పుడైనా పెద్దాళ్ళేనండి, చిన్నాళ్ళే. పెద్దోళ్ళకి అనుభవం కల్లోడు అనుభవం ప్రకారంగా చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా పెద్దరికానికే తెలుసుద్దండి, కుర్రత్వానికి ఏది తెలియదండి. ఆవేశం తప్ప ఆలోచన అనేది కుర్రత్వానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం డెవలప్మెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, పథకాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, మాట తప్పకుండా మాట తిప్పక చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేంటి విరుద్ధంగా మాట్లాడుతున్నారేంటి? కొత్త విషయం అండి. ఎలాగంటే ఏం అభివృద్ధి చేశాడండి? రాజధాని ఏదండి? రాజధాని ఇది అసలు రాజధాని ఉంటేనే కదండి ఇప్పుడు చదువుకున్న పిల్లలు కానీ, చదువుపోయే పిల్లలకు కానీ భవిష్యత్తు. ఆయన 75 సంవత్సరాలంటే ఆయన వయసు అయిపోయినా కూడా ఆయన చూసుకోవట్లా. రాష్ట్రానికి వెనకాల పిల్లలు, చదువుకునే పిల్లల కోసం చూస్తున్నాడు ఆయన. రాష్ట్ర అభివృద్ధి వెనకాల వచ్చే జనరేషన్ కోసం చూస్తున్నాడే తప్ప ఇలా కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదండి, రాజకీయమే తెలియదు. వాళ్ళ నాన్న మంచాడు, వాళ్ళ నాన్న అభివృద్ధి చేశారు, కాదని చెప్పట్లా. కానీ ఆయనకి ఏమీ తెలియదు. అతని వయసులో కూడా చాలా చిన్నవాడు, తనకేనేది రాజకీయం తెలియదు, ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది పేదవాడికే తెలిసిద్ది. కానండి గొప్పవాళ్ళకి ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతల తండ్రులు ఆస్తులు సంపాదించి పెట్టితే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి తిండి ఆకలిది. కానీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా 2 ఎకరాలతోనే తను వచ్చినాడని చెప్తున్నా, అది వాస్తవం. ఆయనకు ఆకలి తెలుస్తుంది. అందుకే పేదల ప్రజల ఆకలి తెలుసు కాబట్టి ఆయన అన్ని పథకాలు కానీ అన్నీ కూడా చేస్తున్న అతనే చాలా గొప్ప మనిషి అండి. ఆయన ఇంకా కూడా ముందు సీఎం అవ్వాల్సిందే అనుకుంటున్నాం. మేమైతే మాత్రం రావాలి. ఒక పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ, రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా మహిళలే మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు.
మరి ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని చెప్పి కూడా అంటున్నారు. మరి ఏంటమ్మా ఒక మహిళగా దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మళ్ళీ జగన్మోహన్ గెలుపుకి ఏమైనా సపోర్ట్ చేస్తారా? లేదండి, మేమైతే సపోర్ట్ చెయ్యం. ఎందుకంటే పోయినసారి అసలు ఏది మా పిల్లలు ఎలా అండి ఈ రోజున బస్సు ఎక్కుతున్నారంటే, మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారని చేసినంటే ఒక ఆధార్ కార్డు తోటి అసలు ఇదివరకు మేము బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ దాంట్లో ఇది తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి, మళ్ళీ కాలేజీలో ఇది స్టడీ సర్టిఫికేట్ తేవాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఒక ఆధార్ కార్డుతో మా పిల్లలు సేఫ్గా వెళ్తున్నారు వస్తున్నారు. మేము సేఫ్ అవసరంలా, మా పిల్లలు సేఫ్గా వెళ్తున్నారు వస్తున్నారు. ఇవాళ ఇంత ధైర్యంగా మా ఆడపిల్లలు వెళ్ళి వస్తున్నారంటే కాలేజీలకి, అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అందరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గురించి అడిగితే అసలు ఏం చెప్తారు మీరు? చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. అయితే అన్ని విషయాల్లో, ఏ ఒక్క విషయం కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్లో కానీ మరి అన్ని పథకాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనే గొప్ప. ఇంకొకరికి చేత కాదు, చంద్రబాబు నాయుడు గారికి చేత అయినంతగా మరి ఒక నాయకుడికి ఏ వరకు కూడా చేత కాదండి. చేత అయితే చేత కాదు. ఆయన అనుభవం గల్లైనా డెవలప్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఆయనకే సాధ్యం. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయినాయని చెప్పి అంటున్నారు. ఏంటి దాని గురించి? అదే ఆయన ఉన్నప్పుడు ఉందండి, ఆయన ఉన్నప్పుడు కూడా ఉంది, వాళ్ళ హయాంలో కూడా ఉందండి. మంగళగిరిలో చేయలేదా? గొడవలు జరగలేదా? పిల్లల్ని చంపేయలేదా? ఎన్ని జరగట్లేదండి? జరిగి మర్చిపోతారు ఏంటండి వాళ్ళు? అన్ని చోట్ల జరుగుద్ది. ఉంటారు క్రూరులు, మనుషులు ఉంటారు. మనుషులందరూ కూడా సాఫ్ట్గా ఉండాలనే నమ్మకం లేదు కదా. ఏ రోజుల్లోనైనా జరుగుద్ది. ఈరోజు ఆ టైంలో జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఎవరి టైంలో జరిగిద్ది. మరి 2029లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉండొచ్చు? కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి హయాం? కూటమి ప్రభుత్వమే వస్తుందండి, 100% కూటమి ప్రభుత్వమే. అంటే పక్కన కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అయిపోద్ది, నాయకులు మొత్తం గొడవలు పడుతున్నారు, విడిపోతారని చెప్పి కూడా అంటున్నారు. మరి వాళ్ళ అపోహ అండి, వాళ్ళ అపోహే తప్ప ఆ కూటమి ప్రభుత్వం మరొకసారి అదే వస్తుంది. డెవలప్ అవుతుంది, మనకు రాజధాని వస్తుంది, మన బిడ్డలు కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు, డెవలప్ వస్తుంది. మేడం నమస్తే, మీ పేరు? సాయి ప్రసన్న. ప్రసన్న గారు ఏం చేస్తారు? బట్టల వ్యాపారం మాట. ఏంటి అన్నగానే టిఫిన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది, క్వాలిటీ ఇంట్లో లాగే ఉంది. అంటే ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ? 5 రూపాయలు తీసుకుంటున్నారు. బయట తినాలంటే ఎంత అవుతుంది? బయట మనిషికి వచ్చి 30-40 పడుతుంది ప్లేటు. అయినా కడుపు నిండదు, ఇది కడుపు నిండుతుంది. ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది? ఇదే బాగుంటుందండి, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంటుంది. అంటే ఏ పరంగా బాగుంది అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం పరిపాలన? అంటే ఏ పరంగా అంటే అన్నం క్యాంటీన్కైనా, అంటే గత ప్రభుత్వం ఏంటంటే మామూలుగా చేస్తారు కానీ ఇవి ఏంటంటే ఆకలికి ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇట్లాగా పెట్టి. మీ ఇంట్లో ఎలాంటి ఏం పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో అంటే పిల్లలకి అమ్మఒడి పడింది, 2 పిల్లలకి పడ్డాయి. గ్యాస్ డబ్బులు పడ్డాయి. బస్సు ఫ్రీ చేసుకుంటున్నారా? నేను బస్సు ఎక్కలేదులే, కానీ నాకు బండి ఉంది ఆల్రెడీ, బస్సు ఫ్రీ. అమ్మ గత పాలకులు అంటున్నారు 5 రూపాయలు భోజనం పెట్టి ఎందుకు ఇంత హవా చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? అలా అనకూడదండి, ఎందుకంటే చాలామంది రోడ్ల ముందు పనులు చేసుకునే వాళ్ళు, మరీ లేనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగా పెడితే బెటర్. ఎందుకంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మరి రోడ్డు మీద వాళ్ళకి ఇలాగ వాళ్ళకైతే పెట్టిన వాళ్ళకి చాలా బాగుంది ఇట్లాగా.